ఏవీ న్యూస్ కు స్వాగతం. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని అరిబిరాల గ్రామంలో రైతులు పండించిన ఎవరి ధాన్యాన్ని కల్లాలో ఆరబోసిన వడ్లు నీటిపాలయ్యాయి. ఈ సందర్భంగా పలువురు రైతులు ఏవీ న్యూస్ తో మాట్లాడారు. 6 గాలం కష్టించి పండించిన వరి పంటకు గత రాత్రి కురిసిన భారీ వర్షానికి తడిసిపోవడంతో దిక్కుతోచిన స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పరితమయ్యారు. ఐకేపీలో ఆరబోసిన వరి ధాన్యాన్ని గత 5 రోజుల క్రితం కాంటాలు పెట్టిన లారీలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొంటూ ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాంటాలు పెట్టి వరి ధాన్యాన్ని మిల్లులకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు స్థానిక రైతులు అధికారులను కోరుతున్నారు. మా వరి కోసి 10 రోజులు అవుతుంది. బండ మీద ఆరబోసినాం. రాత్రి అనుకోకుండా వర్షం పడ్డది, మొత్తం వడ్లన్నీ తడిసిపోయినాయి. చూడండి, ఇప్పుడు దీన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి, తక్షణమే వెంటనే కొనాలి. కాంటాలు కావట్లేవు. ఐకేపీలో కూడా వడ్లు తడిసిపోయినాయి. వాటికి కూడా కాంటాలు కావట్లేవు, బస్తాలు రావట్లేవు, లారీలు కూడా రావట్లేవు. కాంటా పెట్టిన వడ్లు కూడా దాదాపు 1000 బస్తాల దాకా ఉన్నాయి. అట్లనే అవి కూడా నెట్టుకొట్టి ఉన్నాయి, అవి కూడా తడిసిపోయినాయి ఆల్రెడీ. సో దీన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి కొంచెం. అసలు కనీసం ఒక నాయకుడు కానీ ఎవరు కానీ వచ్చి చూడలే ఇంతవరకు. మీరు వచ్చారు అంతే. 10 రోజులు అవుతుందండి. వర్షాలు వచ్చి మొత్తం తడిసిపోతున్నాయి. రోజుకొక రేట్ అంటారు. పడ్డ వర్షానికి బురదల నుంచి మొత్తం బయటికి తీసుకుంటాను, మొత్తం మొలకలు ఎక్కుతున్నాయి. 10 రోజులు సార్ రోడ్డు కోసుకొచ్చాడు పోసినాం. అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు. రాత్రి తడిసినవి అంతా ఆగం అయినాయి. ఆ తడిసినట్టు మళ్ళీ ఇప్పుడు దేవేసుకుంటే ఎడబెడతాను. ఆ తడిసినట్టు కూడా ఏమంటే తీసుకొని గవర్నమెంట్ స్పందించి తీసుకోవాలి. ఆ కాంటాలు జరుగుతలేవు. ఆ కాంటాలు పెట్టిన ఒడ్లు కాకుండా బస్తాలు నిన్న కొన్ని తడిసినాయి సార్. అదే గవర్నమెంట్ ఏదైనా సాయం చేయాలి. ఆ తడిసిన ఒడ్లకు కాకుండా తీసుకొని సాయం చేయాలి సార్ గవర్నమెంట్కు. తడిసిన ఒడ్లు కూడా ప్రభుత్వమే కొనాలి సార్. వచ్చిన ఒడ్లు 15 రోజుల కాంచి ఎవరు పట్టించుకుంటలేరు. ఆడ పోతే రాత్రి వచ్చిన వర్షానికి అన్ని తడిచినాయి. నీళ్ళకి వెళ్ళి ఎత్తిపోతాను. ఎవరిని అడిగినా ఎవరు పట్టించుకుంటలేరు. కాంటాలు అయిన ఒడ్లు కూడా లారీలు వస్తలేవు, పోతలేవు అంటారు. 3000 బత్తాలు అట్టినే ఉన్నాయి. కాంట పెట్టినాయి అన్నీ ఎక్కడెక్కడ వచ్చినాయి, తడిచినాయి. మా ఎక్కడెక్కడ కాంటాలు పెట్టించి తొందర దిగుమతి చేయించే పని. తడిసిన ఒడ్లు కూడా కాంట పెట్టించే ఉపాయం చేయాలి. ఇప్పుడు ఒడ్లు ఆరుతట్లేవు. మేము అరిగోసపడుతున్నాం ఇప్పుడు 20 రోజుల కాంచి. రామూర్తి అండి. చెప్పండి, ఎప్పుడు పెట్టింది కాంటాలు? ఎప్పుడు పెట్టింది? ఈ 4 రోజుల క్రితం పెట్టింది. లారీలు వస్తున్నాయో రావట్లేదు తెలియదు. దొడ్డి అయితే దింపుకోవట్లేరట. నిన్న డ్రైవర్ చెప్పిన ముచ్చట అది. రాత్రి వర్షం పడ్డది, అంత తడిచినాయి అని కూడా ఎండబెట్టిన పంటలు అవన్నీ కప్పినాయి. ఏం కప్పినా గాలి దుమ్ము అంతా లేచిపోయినాయి. ఒడ్లన్నీ తడిచినాయి, పంటలన్నీ కొట్టుకోపోయినాయి. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏందో. ఇంకా నిన్న మా ఉంది ఒకటి సన్నలారి పోయింది. పోతే 5 క్వింటాలు షార్ట్ అట. ఏది ఇక్కడ టెక్స్చర్ల మిల్లు కడిపోయింది. మరి ఇక్కడ బరాబరి కాంటా పెట్టారు. ఎంత అంటే 41 కిలో 200, 250 అట్లా పెట్టారు. దాని పోయినాక మరి ఆయన వేబిడ్జ్ లోపం ఏందో తెలియదు. 5 క్వింటాలు కట్టడు ఒక రైతుకు. అంటే ఒక లారీ మీద 700 చిల్లర పోయినాయి బస్తాలల్లా. పోతే 5 క్వింటాలు కట్ట అంటే మరి రైతు ఎక్కడ తెచ్చి ఇవ్వాలి, ఏం తెచ్చి ఇవ్వాలి? ఇప్పుడు ఒకసారి పోయినసారి టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్కొక్క నాదంతా 270 బస్తాలకు 20 బస్తాలు కట్ చేసిండు. సరే మరి ఇప్పుడైనా ఏమైనా అయితే అంటే మళ్ళీ ఇప్పుడు అదే కథ అవుతుంది ఇక మళ్ళీ మిల్లులది. ఇప్పుడు మేము ఆన్లైన్ పరిస్థితి. ఇక మాకు ధాన్యం తడిచిండే, ఇంకా కొంత ఊర్లు పోయలేదు. గాలి దుమ్ము, రాత్రి కొద్దిగా రాళ్ళు కూడా పడింది. ఇంతలో రాళ్ళు కూడా పడ్డాయి రాత్రి. ఇంకా ఊర్లన్నీ పడినాయి, ఇంకా కోసుకోలే. ఇక మరి మీ ఎవరు ఏమంటుంది? ఏ అధికారి దగ్గర పోయినా ఏం చేసేటట్లు. ఆయన ఏమంటాడు? మీ 5 క్వింటాలు షార్ట్ అయినాయి అట్ట అంటాడు. ఎవడు పెట్టాలి? మరి దాని గురించి మరి ఏ గవర్నమెంట్ పట్టించుకుంటుందో, ఏ ఆఫీసర్ పట్టించుకుంటాడో. మరి రైతులకు ఎంతో కొంత మేలు చేయాలి తప్ప. ఏం పేరమ్మా? ఎర్రబైన సుకన్య. ఎప్పుడు పట్టుకొచ్చిన ఒడ్లు ఇక్కడికి? మేమా 10-15 రోజులు అవుతుంది. రాత్రి వాన పడ్డది, తడిచినాయి, నేర్పుతున్నాం. అవి తడిసిన వడ్లైనా తీసుకోవాలి. అవి ఎంత మొలక వచ్చినా తీసుకోవాలి, పోవాలి. ఎమ్మటి కాంట పెట్టినే పోవాలి. మరి ఏం చేయం, అవి కొనపోవాలి. ఎప్పటికప్పుడు కాంట పెట్టుకొని కొనబోదు. లారీలు వస్తలేవుగా. వస్తే మరి వడ్లే నువ్వు పోవు, తడుతాను. ఇప్పుడు మీరు అధికారులు ఏం కోరుకుంటాను? తొందరగా పోవాలని కోరుకుంటాను. ఒడ్లు కాంట పెట్టినట్టు పోవాలి. మళ్ళీ అమానీళ్ళు మళ్ళీ ఈ బత్తాలు పోయినాయంటే మళ్ళీ తోడగాలంటే మళ్ళీ పైసలు అడుగుతారు. వాళ్ళు మాత్రం ఊకుంటారా? వాళ్ళకి కడుపు లేదా బిడ్డ? మళ్ళీ బత్త తొలిగేయాలి. బత్త ఎమ్మటే వచ్చేసుకోవాలి. కాంట పెట్టేటట్టు వస్తేనే లారీలకు వేయాలి.
అరిపిరాల మాది మేము 15 ఎకరాల పొలం పెట్టి ఇక్కడ కాంటా వేసి 3 రోజులు అవుతుంది. నెట్ కొట్టకుండా మీద పెడతారు. ఇప్పుడు ఒడ్లు తడిచినాయి. ఇప్పుడు రైతు మొత్తం మేమంతా నష్టపోతున్నాం. ఇమీడియట్లీ లారీ వచ్చినప్పుడే నెట్ కొట్టాలి, కానీ లారీ వస్తేనే మేము అని ఎత్తుకపోతాం అని అంటాను. ఇప్పుడు నష్టపోయినారు. ఇమీడియట్లీ రైతు ఎత్తకపోతే మేము మండల ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్ ముందట ధర్నా చేస్తాం. మాకు నష్టపరిహారం అని ఇచ్చేయాలి. ఇమీడియట్లీ తీసుకుపోవాలి. నువ్వు ఏదైనా చేసుకో, మాకు సంబంధం లేదు. రైతులకు నష్టపోతే ఇవన్నీ దాంతో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు, రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు నేను ఇమ్మీడియట్లీ న్యాయం చేస్తానంటాను. కానీ ఇంతవరకు న్యాయం లేదు, ఏం లేదు. కళ్ళాల మీద ఇక్కడ ఒడ్లు మొత్తం తడిచి నాన్న ముగుతున్నాయి. ఇవన్నీ తడిసిన ఒడ్లు కూడా కొనాలి. కొనాలి, తడిసిన ఒడ్లు కొనాలి, మొత్తం అన్ని కొనాలి.